ఎక్కడికి వెళ్ళాడు మీకు తెలుసా? మన ఇంటికొచ్చింది కదా అమృత. అమృత తన వెంట అడవి తిరగడానికి వెళ్ళాడు. అవునా బాబుగారు? త్రిశూల్ తనతో వెళ్ళాడా? లేదమ్మా, తను ఎందుకు వాడిని తీసుకెళ్తుంది? తను వేరే దగ్గరకు వెళ్ళింది. బావగారు, నాకెందుకో డౌటు. తను వద్దు వద్దు అన్నా కానీ వీడే తన వెనక వెళ్ళుంటాడు. కావాలంటే అమృతకి ఫోన్ చేసి అడగండి. అవును బాబుగారు, మీరొకసారి ఫోన్ చెయ్యండి. చెప్పాను కదా, నేను అమృతని త్రిశూల్తో పాటు పంపించలేదు. అమృత సపరేట్ గా వేరే పనికెళ్ళింది. అలాగైతే వాడింకా ఎక్కడికి వెళ్ళుంటాడు? పాము వాడిని ఏమైనా చేసిందా? ఇదేంటిది? ఇక్కడ మొత్తం దీనితో నిండిపోయి ఉంది కదా. దీనిని దాటి ఎలా వెళ్ళగలుగుతానిప్పుడు? ఇప్పుడేం చేయాలి? త్రయంబక చెప్పినట్టే మేము నడుస్తున్న కొద్దీ మాకు ముందున్న దారి తెలవాల్సింది. కానీ ఎందుకు తెలియడం లేదు? ఇప్పుడేం చేయను? ఇప్పుడు అర్థమైంది. నాగమాత, శివాని రామ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నా కొడుకు క్షేమంగానే ఉన్నాడా? అవును నాగమాత, ఆదిశేష క్షేమంగానే ఉన్నారు. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. అతని ప్రాణానికొచ్చిన ఆటంకం ఇలాగే మాయమైతే నాకదే చాలమ్మా. శివాని, ఏమైంది? ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తున్నావు. నాగమాత, నిన్నటి నుంచి త్రిశూల్ కనిపించటం లేదు కదా. వాడికి ఎక్కడున్నాడో తెలియక ఇంట్లో వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు. శివాని, నువ్వు తప్పు చేస్తున్నావు. నీ నుండి నేనిది ఆశించలేను. ఏమంటున్నారు మాత? నేను తప్పు చేస్తున్నానా? అవును, తప్పు నీది. నీలో ఉన్న కరుణది. చూడు శివాని, మన నాగలోకం వారికి కరుణ అన్నది ఒక పెద్ద శాపం. ఎవరైనా సరే కొంచెం బాధపడితే చాలు, మనం వారికి ఎలాగైనా సహాయం చెయ్యాలి అనుకుంటాం. అది మంచి విషయమే కదా నాగమాత. సహాయం మంచిదే, కానీ దానివల్ల మన నాగలోకం వారికి జరిగే పరిణామాలే ఎక్కువ. దీని అనుభవం నీకు కూడా జరిగింది కదా. త్రిశూల్ చాలా మంచివాడు నాగమాత.
అతను నాకు చాలా సహాయం చేశాడు. ఇప్పుడు అతను కష్టాల్లో ఉన్నాడు. ఇలాంటి సమయాల్లో నేను అతనికి సహాయం చేయాలి అనుకుంటే తప్పంటున్నారేంటి మీరు? శివాని, మనకి ఇవన్నీ విషంతో సమానం. ఇప్పటి వరకు నువ్వు అతనికి చాలా సహాయం చేసి ఉంటావు. ఇకపై జరగబోయేది తన తలరాతలో ఉంటుంది. ఇక ఇప్పుడు నీ గమనం ఉండాల్సింది ఆదిశేష మీద. నాగమణిని పోగొట్టుకుని నాగలోకం అంతా కష్టాలలో మునిగిపోయింది. దాని గురించి ఆలోచించు తల్లి. అలాగే నాగమాత. ఇప్పుడు నువ్వు పూజకి సిద్ధమవ్వాలి. ఆదిశేషకి ఎదురైన ఆటంకాన్ని దూరం చెయ్యటానికి ఆ పరమేశ్వరుడికి పూజ చెయ్యాలి. పరమేశ్వరా, ఇది నాగ కంకణం. శివలింగం ముందు పెట్టి దీనికి పూజ చెయ్యి. పూజ ముగిసిన తరువాత శంఖంతో అతనికి తీర్థాన్ని ఇవ్వాలి. అప్పుడే ఆదిశేష ప్రాణానికి ఎదురైన ఆటంకం దూరం అవుతుంది. ఈ నాగ కంకణం ఎందుకు నాగమాత? పూజ నెరవేరిన అనంతరం ఈ నాగ కంకణాన్ని నీ చేతికి ధరించు. నీ పూజ ఫలించాక ఇదే నీకు ముందున్న దారిని చూపిస్తుంది. అంటే నువ్వీ కంకణాన్ని నీ చేతికి ధరించిన సమయంలో మన నీలిని చంపేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ కంకణం యొక్క రంగు మారిపోతుంది. సరే నాగమాత, నేనిప్పుడే పూజకి సిద్ధమవుతాను. అంతా మంచే జరుగుతుంది. ఒక విషయం, నువ్వు పూజను నెరవేర్చేటప్పుడు నీ మనసులో ఆదిశేషం మాత్రమే ఉండాలి. వేరే వారి గురించి నువ్వు చింతించొద్దు. లేదు నాగమాత, నేను ఎప్పటికీ నా ఆదిశేషకి ఏమీ కానివ్వను. నా మనసులో విక్రమ్ తప్పితే ఇక వేరే ఎవరు రాకుండా నేను చూసుకుంటాను. నాకు నా ఆదిశేష కావాలంతే. ఆంటీ, అంకుల్, త్రిశూల్ కనిపించాడా? ఎక్కడున్నాడు?